ఓం శ్రీ గురుభ్యో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం. ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 మైత్రేయ మహర్షి విదురుల వారికి చెప్తున్నారు దేవహూతి కర్దమ ప్రజాపతుల యొక్క అన్యోన్య దాంపత్యం గురించి. భార్య దైవకృత సుఖ, భర్త దైవకృత సుఖ, దానికి నిదర్శనంగా ఉన్నారు ఆ దంపతులు. 100 సంవత్సరాలు గడిచి వారి దాంపత్యం సుఖంగా జరుగుతోంది. తర్వాత ఆయన చెప్పారు కర్దమ ప్రజాపతి, శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యానుగ్రహంతో మనం దంపతులు అయ్యాం, దాంపత్యం సంతోషంగా పొందుతున్నాం. నీకు 9 మంది కుమార్తెలు జన్మిస్తారు. ఆ తర్వాత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో ఒక మహానుభావుడు జన్మిస్తాడు. కపిల మహర్షి అని ముందే పేరు చెప్పేశారు. అదండి ఋషుల జీవనం. ఋషి అంటే మంత్రద్రష్ట ఋషి. అటువంటి ఋషి కర్దమ ప్రజాపతి. ఆ విధంగా దేవహూతి కర్దమ ప్రజాపతి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన యొక్క తపశక్తితో, ఆయన తేజస్సు యొక్క ప్రభావంతో దేవహూతికి 9 మంది కుమార్తెలు జన్మించారు. అందరూ ప్రసిద్ధి పొందిన వాళ్ళే. శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశంతో, బ్రహ్మదేవుడి యొక్క ఆదేశంతో ఆయన వాళ్ళందరినీ అల్లారముద్దుగా పెంచుతున్నాడు. ఒకరోజు చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై, నాయన నువ్వు నేను చెప్పినట్టుగా ప్రవర్తించు, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశాన్ని శిరసావహించు. నీకు 9 మంది కుమార్తెలు జన్మించారు కదా, 9 మందిని కూడా 9 మంది యోగ్యులైన వరులకిచ్చి కన్యాదానం చేయి. నీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. కన్యాదాన ఫలితం సామాన్యమైనది కాదు. తథైవ అని చెప్పాట. ఆయన అన్నారు, 9 మంది మహర్షులు గొప్ప శక్తి సంపన్నులు. వారికి వరుసగా నీ కుమార్తెల నుంచి వివాహం చేయడం వల్ల వాళ్ళు ప్రజాపతులతో సమానమై ప్రజా సృష్టి చేస్తారు, సత్సంతానాన్ని పొందుతారు. వారు సత్సంతానాన్ని పొందడం వల్ల నీకు ప్రతిష్ట లభిస్తుంది, మీ దంపతులకు. అలాగే తత్ఫలితంగా నువ్వు రుణత్రయ విముక్తి పొందుతున్నావు. రుణత్రయ విముక్తి పొందుతావు అని చెప్పారు. ఏమిటి రుణత్రయ విముక్తి? ప్రతి వ్యక్తి కూడా జన్మించినప్పుడే రుణత్రయంతో జన్మిస్తాడు. 3 రుణాలు. ఒకటి పితృణం, రెండవది దేవరుణం, మూడవది ఋషి రుణం. పితృణం తనకు జన్మనిచ్చిన తల్లి, రక్షించి పోషించిన తండ్రి, వారిద్దరికీ జీవితాంతం రుణపడే ఉంటారు ఎవరైనా సరే. అది పితృణం. పితృణం. పితృణం ఎలా తీర్చుకోవాలి? తల్లిదండ్రుల మాట వింటూ వాడు చెప్పినటువంటి వాడు నిర్ణయించిన కన్యను వివాహం చేసుకుని, అది తల్లిదండ్రులు లేనప్పుడు భగవంతుడి తల్లి తండ్రి ఆయన యొక్క ఆదేశాన్ని పాటించి, కర్దమ ప్రజాపతి భగవంతుడి యొక్క ఆదేశాన్ని పాటించాడు కదా, తగిన కన్య వివాహం చేసుకున్నాడు, సత్సంతానం పొందాడు. తత్ఫలితంగా పితృణ విముక్తి అవుతుంది. కానీ పెంచిన తల్లిదండ్రులు కనిపించే దైవాలు, వాడు రుణం తీర్చుకోవాలంటే ఇదే. రెండవది దేవరుణం. దేవరుణం ఎలా తీర్చుకుంటారు?
నిత్యం దేవతారాధన, ఉభయ సంధ్యా సమయాల్లో దీపారాధన, దేవతారాధన. తాను ఏ పదార్థాలను శరీర రక్షణ కోసం తీసుకుంటాడో వాటిని ముందుగా ఆ పరమాత్మకు నివేదించి ఆ తర్వాత హోమంలో హవిస్సు వేయాలి. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయేదన్నామ, అగ్నయే స్వాహ అగ్నయేదన్నామ, వరుణాయ స్వాహ వరుణాయేదన్నామ. అలా దేవతలకు ఆహుతినివ్వాలి. అలా ఆహుతినివ్వడం వల్ల దేవరుణం తీరుతుంది. అంతేకాదు, దేవతార్చన చేయాలి. ప్రతిరోజు దేవతలను పూజించాలి, ఇష్టదైవాన్ని పూజించాలి. తత్ఫలితంగా దేవరుణం తీరుతుంది. మూడవది ఋషి రుణం. ఋషి రుణం అంటే ఏమిటి? మనకు ఎవరైతే జ్ఞానబోధ చేస్తారో, ఎవరైతే విద్యను ఉపదేశిస్తారో, ఎవరైతే మంత్రోపదేశం చేస్తారో వారి యొక్క ఆజ్ఞను శిరసావహించి మనం నేర్చుకున్న విద్యలను, మంత్రాలను శిష్యులకు, కుమారులకు, ఇతరులకు, ఆసక్తి ఉన్న వాళ్ళకు ఉపదేశించడం వల్ల ఋషి రుణం తీరుతుంది. ఆచార్య రుణం, ఋషి రుణం అంటారు. అలా కర్దమ ప్రజాపతి చెప్పాడు, పితామహ మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను. 9 మందిని తగిన వరులకు ఇచ్చి వివాహం చేస్తాను. అలాగే మీరు శ్రీ మహావిష్ణువు కూడా చెప్పారు, మీరు చెప్పారు కపిలుడు జన్మిస్తాడు అని శ్రీ మహావిష్ణువు కాంక్షతో. నాకు అంతకంటే అదృష్టం ఏముంటుంది? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కపిల మహర్షి రూపంలో జన్మిస్తాడంటే నాకు పూర్తిగా పితృలను తీరినట్టే. ఇంకా రోజు నిత్యాగ్నిహోత్రం రోజు హోమం చేస్తున్నాను. మీ అనుగ్రహంతో దేవరుణం తీరుతుంది. ఇంకా ఋషి రుణం, శ్రీ మహావిష్ణువు మీరు చెప్పినటువంటి విధంగా, అలాగే నా గురువులు నేర్పినటువంటి వేదాలను శిష్యులకు ఉపదేశించాను, మంత్రోపదేశం చేశాను. శిష్యులకు నేను తెలుసుకున్న మంత్రాలన్నింటినీ ఉపదేశించాను. ఆ విధంగా ఋషి రుణం కూడా తీరుతుంది. ఈ రుణత్రయ విముక్తి మీ అనుగ్రహం వల్ల నాకు కలిగింది అని చెప్పి ఆయన వరుసగా 9 మంది కుమార్తెలను మొదటి కుమార్తె కళ అనేటువంటి కుమార్తెను మరీచి మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ మరీచి మహర్షి కుమారుడే కశ్యప ప్రజాపతి. తర్వాత రెండవ కుమార్తె అనసూయాదేవిని అత్రి మహామునికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ దంపతుల కుమారులే చంద్రుడు, దత్తాత్రేయుల వారు, దుర్వాసుడు. శ్రద్ధాదేవిని అంగిరస మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. హవిర్భూ అనేటువంటి కుమార్తెను పులస్య బ్రహ్మకి ఇచ్చి వివాహం చేశాడు. ఈ పులస్య బ్రహ్మ కుమారుడే కుబేరుడు. గతి అనేటువంటి కుమార్తెను పులహ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. క్రియ అనేటటువంటి కుమార్తెను క్రతువు అనే మహానుభావుడు ఋషికి ఇచ్చి వివాహం చేశాడు. ఖ్యాతి అనే కుమార్తెను భృగు మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ భృగు మహర్షి కుమారుడే శుక్రాచార్యులు వారు. అరుంధతి అనేటువంటి తన 8వ కుమార్తెను వశిష్ఠుల వారికి ఇచ్చి వివాహం చేశాడు. ప్రస్తుతం మనం చదువుతున్న పురాణాలు వ్యాసమహర్షి మనకు అందించినవి. వ్యాసమహర్షి వశిష్ఠుల వారి మునిమనుమడు. వశిష్ఠుల వారి భార్య అరుంధతి దేవి, వాడి కుమారుడు శక్తి మహాముని, ఆయన భార్య అదృశ్యంతి దేవి. వాడి యొక్క కుమారుడు పరాశరుల వారు సత్యవతి దేవిని నిమిత్త మాత్రంగా చేసి ఒక అవతారమూర్తిని సృజింపజేశాడు. వ్యాసో నారాయణో హరికి. ఆ విధంగా వ్యాసుల వారి జన్మకు మూల కారణం వశిష్ఠుల వారు. వశిష్ఠుల వారు ఎలా జన్మించారు? బ్రహ్మదేవుడి యొక్క తపశ్శక్తితో ఆవిర్భవించారు సంకల్పమాత్రాన్ని. ఆ విధంగా అరుంధదేవిని వశిష్ఠుల వారికి ఇచ్చారు. ఇంకో విశేషం ఏంటంటే వివాహం అయిన తర్వాత వధూవరులకు అరుంధతి నక్షత్రాలను చూపిస్తారు ఉత్తర దిక్కున. ఒక రత్నమహర్షుల్లో వశిష్ఠుల వారు ఒకరు, ఆయన భార్య అరుంధతి దేవి. వాడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో, దివ్య కిరణ ప్రసారంతో, దివ్యశక్తి ప్రసారంతో వాడు దర్శించడం వల్ల జీవితాంతం వధూవరులు అన్యోన్యంగా ఉంటారట. అది విశేషం. దీర్ఘ సౌమంగళ్యం, దీర్ఘ సౌభాగ్యం పొందుతారు. ఇంకా 9వ కుమార్తె శాంతి అనే ఆవిడ్ని అధర్వుడు అనే ఆయనకి ఇచ్చి వివాహం చేశాడు. ఆ విధంగా ఆయన కుమార్తెలకు వివాహం చేసి మొత్తం రుణత్రయ ముక్తి పొందారు. ఇంకా ఒక విశేషమైనటువంటి ముహూర్తంలో అద్భుతమైన అవతారమూర్తి ఆవిర్భవించారు. శ్రీ మహావిష్ణువే ఆ రూపంలో ఆవిర్భవించారు. ఆయనే కపిల మహర్షి. కపిల మహర్షి యొక్క అవతార లక్ష్యాలు చెప్పారు. శ్రీ మహావిష్ణువు చెప్పారు, నేను మీకు కుమారుడిగా జన్మిస్తాను. నా అవతార లక్ష్యాలు 2. ఒకటి
సూక్ష్మ శరీరం నుంచి విముక్తి కోరే సాధకులకు ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించడం. రెండవది ప్రకృతి మొదలైన చతుర్వింశతి తత్వముల యొక్క వివేచనాన్ని పొందటం, కలిగించడం. ఈ రెండు నా అవతార లక్ష్యాలు అని చెప్పారు. అలా ఒక సుముహూర్తంలో ఆయన జన్మించారు. కుమారుని చూసి ఎంతో సంతోషించారు దంపతులు. ఎంత ప్రసిద్ధి పొందాడు ఆయన. సాంఖ్య కారికలు ఇప్పటికీ మనం వేదాంతంలో విశేషమైన తత్వాన్ని ఉపదేశిస్తాయి. అవి ఆయన రచించినవి. అటువంటి విశేషమైన మహానుభావుడు కపిల భగవానుడు ఆవిర్భవించాడు. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని తెలుసు గనక కర్దమ ప్రజాపతి తన భార్యతో కలిసి ఆ దంపతులు ఆ శిశువుకు దాన్ని ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. కారణం ఏంటంటే ఆ శిశువు శ్రీ మహావిష్ణువు. ఆయన పుట్టడంతో ఓం అని ప్రణవనాదం చేస్తూ జన్మించారు. ఆయన వెంటనే చెప్పారు, శిశువు పెద్దవాడైపోయాడు. ఆయన అన్నారు, మీ దంపతులకు శుభం కలుగుతుంది. నాకు జన్మనివ్వడం వల్ల మీరు కృతార్థత పొందారు. మీరు ఊర్మి షట్కాలను జయించి విశేషమైన ఆత్మతత్వాన్ని పొందుతారు. ఊర్మి షట్కం అంటే 6 రకాల, సముద్రంలో కెరటాలు ఎలా ఉంటాయో అలాంటి 6 రకాల విశేషాలు ఉంటాయట. క్షుత్ పిపాస, ఆకలి దప్పిక. శోకమోహాలు, శోకము అంటే దుఃఖము, మోహం అజ్ఞానం. జరామరణాలు, జర వృద్ధాప్యము, మరణము. ఇలా వీటిని షడ్వికారాలు అంటారు. అంటే జననం, ఆకలి దప్పులు, శోకమోహాలు, మరణం, వృద్ధాప్యం తర్వాత మరణం. ఇవి పొందుతారు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత కర్దమ ప్రజాపతి చెప్పాడు, మహానుభావ, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తాను, మీరు కారణజన్ములు, నాకు అనుజ్ఞనివ్వండి అనేటప్పుడు ఆయన అన్నాడు, తథాస్తు, శీఘ్రం గచ్చ, మనోవాంఛా ప్రసిద్ధిం ప్రాప్నోతు, మోక్షం ప్రాప్నోతు అని చెప్పారట. ఆయనే శ్రీ మహావిష్ణువు కదా. తర్వాత చెప్పారు, ఆయన అడగకపోయినా ఆయన చెప్పారు, నాకు జన్మనిచ్చిన తల్లి దేవహూతి మాత, ఆమెకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాను అని చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 4థోధ్యాయః. స్వస్తి.